ఏపీ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ ఈ నెల 14 నుంచి ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు ఏపీ జేఏసీ నేతలు. పెండింగ్ బకాయిలు ఈ నెలలో ఇస్తామని ప్రభుత్వం చెప్పలేదని, దీంతో షెడ్యూల్ ప్రకారం ఆందోళనలు కొనసాగిస్తామన్నారు బండి శ్రీనివాస్. పెండింగ్ డీఏ, ఏపీ జీఎల్ఐ, ఐఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై చర్చలు జరిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కూడా చర్చించారు. అయితే మరోసారి సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం జరిగింది. సద్భావన వాతావరణంలోనూ వాళ్ళు చాలా అంశాల పట్ల వారు క్లారిఫికేషన్లు అన్నీ అడిగారు. అవన్నీ చెప్పాము. 2-3 విషయాలు మాత్రం కొంత సమయం కావాలని అడిగాము. వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ తర్వాత దాని మీద పూర్తి వివరణ ఇస్తామని చెప్పాము. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అన్ని చెప్పాము. ఈ నెల వచ్చిన లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది 100% రివ్యూ చేస్తామని చెప్పాము. ఇంతలోపు వచ్చి ఐఆర్ ఇవ్వాలని అడుగుతున్నారు. అది ఇది సాధ్యం అయితే అప్పుడు దాని మీద. ఈ రోజు జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరినీ కూడా నిరుత్సాహపరిచిందని తెలియజేస్తున్నాము. మేము గతంలో ఏదైతే పోరాటం చేయడానికి షెడ్యూల్ ఇచ్చామో ఆ యొక్క పోరాటం యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బకాయిలు జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐ కానీ, అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ, సరెండర్ లీవ్, మరి ముఖ్యంగా సరెండర్ లీవులు కానీ, ఇవి ఏవి కూడా ఈరోజు ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ నెలలో ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఐఆర్ ప్రకటించలేదు కాబట్టి, ఈ డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించలేదు కాబట్టి మేము చేయాలనుకున్నటువంటి 14వ తారీఖు నుంచి ఏదైతే ఉద్యమం చేద్దామని ప్రకటన ఇచ్చామో దాని ప్రకారంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. 3 అంశాల మీద ఎక్కువ జరిగింది. ఒకటి పెండింగ్ బకాయిల గురించి, ఐఆర్ గురించి. 2004 ముందు నోటిఫికేషన్లో రిక్రూట్ అయిన వాళ్లకు ఓపీఎస్ అమలు చేయాలనే 3 అంశాల మీద ఎక్కువసేపు చర్చ జరిగింది. అందులో మొదటిది బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మార్చి 31 నాటికి దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగులకు చెల్లిస్తామని చెప్పిండ్రు. పైన బకాయిలన్నీ కూడా 900 కోట్ల రూపాయలు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికి పేమెంట్ చేస్తామని చెప్పారు. 2,800 కోట్ల రూపాయలు అది కూడా మార్చి 31 నాటికి సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 2 కూడా వాళ్ళ ప్రాణ అకౌంట్లోకి అది జమ చేస్తామని చెప్పారు.